హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8వ తరగతి పాఠ్యాంశంలో 19వ పాఠ్యాంశమైనటువంటి సాంఘిక సంస్కరణ ఉద్యమం, మత సంస్కరణ ఉద్యమం కూడా అనొచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం ముఖ్యంగా ఆర్య సమాజ్ స్థాపించినటువంటి దయానంద సరస్వతి గురించి తెలుసుకుందాం. ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి స్థాపించడం జరిగింది. ఇతడు అదేవిధంగా శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. శుద్ధి ఉద్యమం అంటే ఏంటి అంటే, హిందూ మతం నుంచి ఇతర మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళను తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి ఆహ్వానించడమే శుద్ధి మతం. ఈ శుద్ధి చేయడం అనేటువంటిదే కాకుండా ఇతడు ఒక ప్రముఖమైనటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అదే గో బ్యాక్ టు వేదాస్. వేదాలకు తరలి వెళ్ళండి అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇతడు అదేవిధంగా ఆంగ్లో వేదికన్ పాఠశాలను కూడా స్థాపించడం జరిగింది. వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకునేలా అందులో ఉన్నటువంటి అంశాన్ని అందరినీ మనకు తెలియజేయడం జరిగింది. ఈ వేదాల్లో ముఖ్యంగా ఇతడు ఎట్లా మనకు రాజా రామ్మోహన్ రాయ్ అయితే బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడో, ఈయన ఆర్య సమాజ్ అనేటువంటి ఒక సమాజాన్ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా హిందువుల గురించి అనేక ప్రయత్నాలు అనేటువంటిది, అనేక ఉద్యమాలు అనేటువంటి తీసుకురావడం జరిగింది. అందులో బాగా వచ్చినటువంటిది శుద్ధి ఉద్యమం. ఇదే కాకుండా ఇంకా మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అనేటువంటి ఆయన పేదవారి కోసం, మహారాష్ట్రలో ఉన్నటువంటి వారి కోసం, అణగారిన వర్గాల కోసం భారతదేశంలో అనేక మందికి విద్యా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని కూడా ఒక ఉపాధ్యాయురాలుగా, మొదటి మహిళా ఉపాధ్యాయులను కూడా చెప్పవచ్చు. ఆమె జన్మదినం జనవరి 3. ఆమె జన్మదినం సందర్భంగా మనం జాతీయ ఉపాధ్యాయ మహిళా దినోత్సవం అనేటువంటి జరుపుకుంటున్నాం. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అనేటువంటి జరుపుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే కూడా తన జీవితాన్ని మహిళల చదువు కోసం దారపోసింది. ఆమె యొక్క భర్త అయినటువంటి జ్యోతిబా పూలే సత్యశోధ సమాజాన్ని అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈమెను సావిత్రిబాయి పూలే ఎంతోమంది అపహేళనకు, అవమానాలకు, అనేక బాధలకు, కష్టనష్టాలకు గురి అయినప్పటికీ కూడా చదువు అనేటువంటిది చెప్పడానికి ముందుకొచ్చి తన జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల వారి చదువు కోసమే జీవితాన్ని అర్పించింది. ముఖ్యంగా ఇదంతా ఆమె సాధించడానికి కారణం ఎవరంటే, ఆమె వెనుకతో వెన్నుదున్నుగా నిలిచి తోడ్పాటును అందించినటువంటి మన మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమెను అగ్రకులాల వారు ఆ రోజుల్లో బ్రాహ్మణ కులాలు కానీ, కోమట్లు కానీ వీళ్ళందరినీ ఎదిరించి చదువు చెప్పింది పాఠశాల విద్యను. ముఖ్యంగా ఏంది అంటే, ఆ రోజు అగ్రవర్ణాల వారు మహిళలకు కానీ, నిమ్న కులాల వారు కానీ చదివినటువంటి వాళ్ళు. అలాంటి సమయంలో ఆమె వాళ్ళు కోడిగుడ్లు అవన్నీ కొడితే ఒక జత బట్టలు తీసుకున్నట్టు వెళ్ళడానికి, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జత బట్టలు మార్చుకొని మళ్ళీ చదివి రావడం, అంటే ఎంతో కృషితో వాళ్ళకు చదివినటువంటి నేర్పించడానికి ప్రయత్నం చేసింది. అలా ప్రయత్నం కూడా సాధ్యమైంది. జ్యోతిబా పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ తమ జీవితంలో పిల్లలు కనకుండా, సంతానమే అనేది లేకుండా, పిల్లలను కనకుండా తమ జీవితాన్ని సమాజానికే అంకితం చేశారు. నేటి సమాజానికి ఎంతో ఆదర్శవంతమైన జంట వీళ్ళు. ఏమి చదువుకున్నటువంటి భార్యను కూడా మంచి చదువు తెప్పించి ఒక ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి జ్యోతిబా పూలే గారు కూడా ఎంతో స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చదువుకోవడమే గొప్ప. అలాంటిది ఒక నిమ్న కులాల నుంచి భార్యాభర్తలు చదువుకొని సమాజానికి తమ సేవను అంకితం చేసి సమాజం కోసం ఎంతో కృషించినటువంటి వాళ్ళు అభినందనీయులు, చిరస్మరణీయులు, ఎంతో గొప్పవారు అని చెప్పవచ్చు.
మరిన్ని వీడియోల కోసం, మరింత కంటెంట్ కోసం మన వీడియోను చూడండి. మన వీడియోలో వచ్చేటువంటి వీడియోస్ కానీ వాటిని షేర్ చేయండి, లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కృతజ్ఞతలు.